నా దగ్గర ప్రస్తుతానికి ఈ చున్నీ ఉంది. ఇక్కడ అన్నం ఏంటి? ఇక్కడ ఎవరు లేరు కదా. హలో. ఎవరైనా ఉన్నారా? ఈ తింగరి దానికి, ఈ బేకారికి, ఈ చెంబు మొహం బిందె మొహానికి పిచ్చి పట్టిందనుకుంటున్నారా? బాగా నవ్వాలనుంది, బాగా. అన్నీ మర్చిపోయి, అందరినీ మర్చిపోయి చీకట్లో ఒంటరిగా ఇదే నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే మహారాణి అనుకొని పగలబడి నవ్వాలనుంది. ఎందుకంటే ఇక ముందు నాలో నుండి ఈ నవ్వు మాయమైపోతుంది కదా. మీ నుంచి విడిపోయే నాకు మీరీ మంచి జ్ఞాపకాలు అందించి సాగనంపుతున్నట్లు నా నుంచి విడిపోయే నా నవ్వుకు నేను కూడా నవ్వుతూనే వీడుకోలు చెప్పాలి కదా. అందుకే నవ్వు పిచ్చి పట్టి కాదు, దుఃఖాన్ని తొక్కి పట్టి. బాను, ఊరుకో. కాసేపట్లో కరిగిపోయే ఐస్ క్రీమ్ కూడా బట్టల కంటితే దాని వాసన పోదు, చూసారా?
తరిగిపోని కలలాంటి కాపురం చేసి కాలంతో పాటు వెళ్ళిపోతే ఆ జ్ఞాపకాలు కూడా మనసుని అంటి పెట్టుకునే ఉంటాయి కదా. ఈ క్షణం తెలియని బాధను మోస్తూ ఇరోరం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదని బాధిస్తుందిలే. ఏంటి ఈ బేకరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని చూస్తున్నారా? నాకేం తెలుసు నాలో ఇన్ని మాటలున్నాయని. దాటిపోయి కాలంతో వాదులాడి పంతాలే మానుకో. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం. ఈ చీకటిలో ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అని ఆలోచిస్తున్నారా? నా మాటలు మీకు విసుగనిపిస్తే ఆ విసుగు నాకు కనబడదు. నా చేష్టలు మీకు చిరాకు అనిపిస్తే ఆ చిరాకు కనబడదు. మీ కోపం కూడా కనబడదు. అప్పుడే కదా నేను మనస్ఫూర్తిగా మాట్లాడగలిగేది. ఏంటో గమ్మత్తైన తలరాత నాది. పుట్టగానే అమ్మ పోయింది, ఇంకో అమ్మలో అమ్మతనం పోయింది. అంజలి పుట్టగానే నా ఉనికే పోయింది. నాన్నే ఏది కావాలన్నా నాన్నే. అయినా సరే అమ్మన్నా అంజలి అన్నా నాన్నన్నా నాకు పంచ ప్రాణాలు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా అంజలి పెళ్ళైపోతే నాకు విడాకులు అయిపోతాయని తెలుసు. కానీ అంజలి పెళ్లి ఆగకూడదు. బాధ్యత తీరిందని మమ్మీ నాన్న సంతోషపడతారు కదా. ఈ పెళ్లి మన చేతుల మీదుగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. మీరటు చూడకండి, చీకట్లో మీ మొహం చందమామలా కనిపిస్తుంది. ముద్దొచ్చేస్తున్నారు. ఊరికే సరదా కన్నాను. సరదా కన్నాను కానీ నాకు మాత్రం సరదాలుండవా? అందరి ఆడపిల్లలాగే పుట్టాను కదా నేను. కానీ ఏం పాపం చేసుకున్నానని నాకు మాత్రమే ఇలా జరుగుతుంది.
ఆ ఏడుపు వినపడకూడదని నవ్వొచ్చి. ఓన్లీ 24 hours టు గో. ఈ ఒక్కరోజు ఏమైనా చేసుకో, ఎంతైనా సరదాగా ఉండు. రేపు నా రోజు. నీ సంతోషాన్ని నేను లాగేసుకుంటాను, నీ అహంకారాన్ని పూర్తిగా అణిచివేస్తాను. రేపు నిన్ను నేను ఊహించలేని ఊబిలోకి నెట్టేస్తాను. నీకు చెయ్యి అందించడానికి కూడా నీ ఫ్యామిలీలో ఎవ్వరికీ అవకాశమే లేకుండా చేస్తాను. బీ రెడీ. అందరినీ పిలిచింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. మళ్ళీ ఏం క్లాసో ఏమిటో. ఇది ఏజే ఇంట్లో జరిగే పెళ్లి. ఇంట్లో పెళ్లికి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేది భోజనాలు పర్ఫెక్ట్ రుచితో ఉంటాయి అని. యాజ్ యూజువల్గా రుచిగానే ఉంటాయి కాబట్టి గెస్ట్లు ఏమి డిసప్పాయింట్ అవ్వరు. కానీ థ్రిల్ ఫీల్ అవ్వాలి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనమిచ్చే రిటర్న్ గిఫ్ట్ని ఎలా అపురూపంగా దాచుకుంటారో అలాగే మనమిచ్చే ఆతిథ్యాన్ని కూడా వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. అంటే మన భోజనాల్లో స్పెషాలిటీ ఉండాలి. దాందే ఉంది, మీరు చెప్పండి, మేము చేస్తాం. నేను చెప్పడం కాదు, మీ అంతటా మీరే ఒక రెసిపీ అనుకుని మీరే ప్రిపేర్ చేయాలి. అది మీ అందరికీ టెస్ట్ అనుకుంటారో కాంపిటీషన్ అనుకుంటారో మీ ఇష్టం. పెళ్లి భోజనాలు వడ్డిస్తే ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేలా ఉండాలి. మంచి ఐడియా ఇచ్చారేజే, అందరూ పార్టిసిపేట్ చేస్తాం. గుడ్. దీన్ని మీరంతా ప్రెస్టేజియస్గా తీసుకోవాలి. ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. మంచి ఐటెం, వెరైటీ ఐటెం టేస్టీగా చేసిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాను. వెళ్ళి మొదలు పెట్టండి. పద చిత్ర. వెళ్ళు భాను, ఇది నీ భర్త చేసే పెళ్లి, నీ చెల్లెలి పెళ్లి. ఈ పెళ్లికొచ్చిన వాళ్ళు ఏజేని మెచ్చుకుంటే ఏజేకి నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నా ప్రయత్నం నేను చేస్తాను జయమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
అదేం బుక్ అక్క? ఏజే దగ్గరుంది. ఇందులో ఇండియాలోని అన్ని రెసిపీస్ ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు? కొత్త రకాల వంటలన్నీ నెట్లో సర్చ్ చేస్తున్నారు. గుడ్. గెలిస్తే ఇద్దర్లో ఎవరో ఒకరు గెలవాలి, కానీ ఆ భాను మాత్రం గెలవకూడదు. భానుని ఓడించాలంటే ఏం వంట చేస్తుందో తెలుసుకొని మనం చెడగొట్టాలి. భాను చేసే పనులని ఒకరు చెడగొట్టాలా? తనకి తానే కంగారులో చెడగొట్టుకుంటుంది. అలా అని మనం రిలాక్స్ అయితే కొలాప్స్ అయిపోతాం. అసలు భాను ఏం చేస్తుందో చూద్దామక్క. ఎక్కడుంది? కిచెన్ లోనా? కాదు, బయటకెళ్ళింది. పెరట్లోకి వెళ్ళటం చూశాను. ఇప్పుడెళ్ళి సేద్యం చేసి కూరలు పండించి మరీ వండుతుందా? రాక చూద్దాం. పద. ఎందుకీ పుల్లలన్నీ ఏరుతున్నావు? పిచ్చుకలకి గూడు కడుతున్నావా? అసలు పుల్లలెందుకు? పుల్లల పులుసు చేద్దామని. ఏమైంది నీకు? కొంచెం తెలివైంది, బుర్ర పదునైంది. అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మీకెందుకు? ఇది మనందరికీ ఎగ్జామ్ లాంటిది. చూసి కాపీ కొట్టడానిక అడుగుతున్నారు? మేమా? పోయి పోయి నిన్నే కాపీ కొట్టాలి. మాకేమంత కర్మ పట్టలేదు. అయితే వెళ్ళి మీ వంట మీరు చేసుకోండి. నా పని నన్ను చేసుకొనివ్వండి. ఇటువైపు తొంగి చూడకండి. ఇవాళ భాను చేసే వంట తిని వీధి కుక్కలన్నీ చచ్చిపోతాయక్క. ఏజే ఎలాగూ వీధిలోకి విసిరి కొడతాడు. అలా అని జీవహింస మాత్రం చెయ్యొద్దు తల్లి. మూగ జీవాల్ని కూడా బతకనివ్వు. వీలైతే పుల్లలేరు పెట్టండి. ఇలా పుల్లలేకండి పిల్లలు. పుల్లలు, పుడతలు, పిడకలు ఏరాల్సిన అవసరం మాకేం లేదు. నీ తిప్పలేవో నువ్వు పడు. రా చిత్ర, పోదాం. ఆల్ ది బెస్ట్ అందరికి. ఫుల్ బెస్ట్ మీ ఇద్దరికి. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూడక్క. నువ్వు రా చిత్ర, టైం వేస్ట్. వీళ్ళేంటి వంట చేయకుండా ఏం చేస్తున్నారు? ఆ భాను ఏ కోతి పని చేస్తుందో చూద్దాంరా. ఏం చేస్తుంది? చేయబోయే వంట ప్రయోగం వైరస్ లా మారి చైనా దాకా పాకాలని పూజ చేస్తున్నట్టుంది. జై బోలో గణేష్ మహారాజ్.